కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు 4వ రోజు ఆట ప్రారంభమై తొలి సెషన్ ముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట 35 ఓవర్లు మాత్రమే సాగగా ఇక 2-3 రోజులు బంతి పడకుండానే తుడుచుకుపెట్టుకుపోయింది. అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో సరైన డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం కూడా మ్యాచ్ జరగకపోవడానికి ప్రధాన కారణం. ఇక ఎట్టకేలకు 2 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం రెండో టెస్టు ఆట ప్రారంభమై తొలి సెషన్ ముగిసింది. 3 వికెట్లకి 107 పరుగులతో 4వ రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ మరో 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది లంచ్ విరామ సమయానికి ముందు. దీంతో 6 వికెట్లు కోల్పోయి ప్రస్తుతం 205 పరుగులు చేసింది బంగ్లాదేశ్. అలాగే బంగ్లాదేశ్ ఆటగాడు మోమినుల్ హక్ 176 బంతుల్లో 16 ఫోర్లు 1 సిక్స్ తో 102 పరుగులు చేశాడు. ప్రస్తుత పొజిషన్ చూస్తుంటే ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టీమిండియా రెండో సెషన్ లో ఓ 10 ఓవర్ల లోపు బంగ్లా మిగిలిన వికెట్లను పడగొట్టేస్తే అప్పుడు బ్యాటింగ్ వచ్చిన భారత్ ఈ రోజు మిగిలిన సమయం అలాగే రేపు మొదటి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసి అది కూడా 5 నెట్ రన్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే 100 ఓవర్ల మేర బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు 500 రన్ చేసినా కూడా బంగ్లా ముందు మంచి టార్గెట్ ఉంచే అవకాశం ఉంది. తదుపరి 5వ రోజు చివరి 2 సెషన్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ను ఆల్అౌట్ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. మరి ఇదంతా జరగడం అంటే ప్రస్తుత పిచ్ ను బట్టి చూస్తే అలా కనిపించడం లేదు.